సరిపోదు. అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మేల్కొని నాకు ఇప్పుడు నిద్ర కాదు, నా శరీరానికి విశ్రాంతి కాదు, నా హృదయానికి ఆవేదన ఉంది, నాకు ఇప్పుడు నిద్ర రాదు, నిద్ర పట్టదు, నా పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు, లేకపోతే మరింకేదో కాదు, నాకు ఇప్పుడు దేవుడు అవసరం. హల్లెలూయా. రెండవది ఉపవాసించి ప్రార్థించటం. ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని. నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని. మరి మన శరీరం జీవించాలి అంటే, ఏ రోజుకు ఆ రోజు శక్తి పొంది పని చేయాలి అంటే రోజుకు కనీసం 3 మారు ఆహారం అవసరం. ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది. కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం.